హాయ్ గైస్, వెల్కమ్ టు ద స్టార్ హార్ట్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనం పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా? సింపుల్ అండ్ ఈజీ వేలో మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఓపెన్ చేయండి. పాస్పోర్ట్ సేవ అని టైప్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చే లింక్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది ఇలా ఇంటూ మార్క్ కొట్టేసేయండి. తర్వాత మనం కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా, న్యూ రిజిస్ట్రేషన్, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేశాక మనం ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ ఇక్కడ వచ్చేసి పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద వచ్చేసి మీది ఏ ఆఫీస్కి దగ్గరలో ఉంటే ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు విజయవాడ అనేది మా కింద మా డిస్టిక్ కింద వస్తుంది. సో నేను విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేమ్ ఇచ్చేయండి. నేమ్ ఇస్తున్న స్టార్ హార్ట్ ఛానల్. ఓకేనా? మీరు కూడా అలానే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ మీది ఏదైతే అది ఇవ్వండి. ఓకేనా? తర్వాత డూ యూ వాంట్ ఈమెయిల్ ఐడి యాజ్ సేమ్ పాస్వర్డ్, అంటే ఇప్పుడు మనం ఇందులో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ మెయిల్ అయితే ఇస్తామో ఇక్కడ అదే మెయిల్ మీకు యూజర్ నేమ్గా ఇక్కడ రావాలి అంటే దీన్ని ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? లేదు మేము వేరేది పెట్టుకుంటాము అంటే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత రెండోసారి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు అది మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు మీరు దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి కానీ లాగిన్ అవ్వడానికి కానీ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టండి, రిజిస్ట్రేషన్ కొట్టండి. ఓకేనా? రిజిస్ట్రేషన్ కొట్టాక మీకు మీ ఇచ్చిన మెయిల్కి ఒక లింక్ మెయిల్ వస్తుంది. ఓకేనా? ఇలా డియర్ అప్లికెంట్. ఓకేనా? ఇక్కడ ఒక లింక్ వస్తుంది. ఓకేనా? ప్లీజ్ క్లిక్ ద లింక్ టు యాక్టివేట్ అవర్ అకౌంట్. ఆ పాస్వర్డ్ సేవ్ అకౌంట్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా? వచ్చిన మెయిల్కి ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఇచ్చామో, ఓకేనా, ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో, నేను నా మెయిల్ ఐడిని ఇచ్చాను. ఓకేనా? మీరు యూజర్ నేమ్ ఏది పెట్టింటే అది ఇవ్వండి. ఓకేనా? సబ్మిట్ కొట్టాను. ఓకేనా? యువర్ అకౌంట్ ఆల్రెడీ యాక్టివేటెడ్, ఎందుకంటే నేను ముందే చేశాను కాబట్టి యాక్టివేట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ తర్వాత ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు లాగిన్. ఇప్పుడు లాగిన్ ఐడి ఇవ్వండి. నేనైతే ఇచ్చేసాను నా లాగిన్ ఐడి. మీరు మీది ఏదైతే ఉంటే అది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత పాస్వర్డ్. ఓకేనా? ఇది నా పాస్వర్డ్, నేను ఇక్కడ ఇచ్చేసాను, స్టార్ హార్ట్ ఛానల్ అనే పాస్వర్డ్. ఓకేనా? మీరు మీ ఏ పాస్వర్డ్ అవుతుందో అది ఇచ్చేసాను. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి, ఓకేనా, D3TSE. ఓకేనా? ఇలా చేసి లాగిన్ అవ్వండి. ఓకేనా? లాగిన్ అవ్వగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇది క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ ఫిల్ అప్లికేషన్ ఫామ్, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్. ఓకేనా? తర్వాత నార్మల్, తర్వాత 36 పేజ్. ఓకేనా? నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ మన డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా? డీటెయిల్స్ అడుగుతుంది, మనం మన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, నేమ్ వచ్చేసి స్టార్ హార్ట్ ఛానల్ అని ఇస్తాను. ఓకేనా? ఇక్కడ మెయిల్, మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై, అంటే మీకు ఏదైనా నేమ్స్ ఉన్నాయా, మీరుండే నేమ్ కాకుండా మీకు వేరే నేమ్స్ ఏవైనా ఉంటే అది ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేను నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. హ్యావ్ యూ ఎవర్, అంటే మీరు ఎప్పుడైనా మీ నేమ్ చేంజ్ చేశారా? ఓకేనా? చేంజ్ చేసే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని కొట్టండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఓకేనా? ఈజ్ యువర్ ప్లేస్, అంటే మీరు ఇండియాలోనే పుట్టారా? మీరు ఇండియాలో పుట్టింటే కాదు, ఇది మీరు ఇండియాలో కాకుండా పక్కన ఏ కంట్రీలో అన్న పుట్టింటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే నో అని పెట్టండి. ఓకేనా? మీరు ఎక్కడ పుట్టారు? నేను అనంతపూర్లో పుట్టాను. ఓకేనా? నేను అనంతపూర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా, అనంతపూర్. ఓకేనా?
మీ స్టేట్ ఏదైతే ఏది ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ అయితే డిస్టిక్ ఏది, అనంతపూర్. ఓకేనా. మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు సింగిలా, డివోర్సా, లేకుంటే మ్యారీడా, లైక్ మీరు ఏదైతే అది. ఓకేనా. సిటిజన్షిప్ బై ఇండియా. ఓకేనా. మీరు పుట్టింటే ఇక్కడ బర్త్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు పాన్ ఉంటే పాన్ సబ్మిట్ చేయండి. ఓటర్ ఐడి ఉంటే సబ్మిట్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా. ఎన్రోల్మెంట్ టైప్ వచ్చేసి మీరు స్టూడెంటా లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడా, మీకు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. మనం స్టూడెంట్ పెట్టుకుంటే మనకి తొందరగా ఈజీగా పాస్పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నేను స్టూడెంట్ పెట్టుకుంటున్నాను. ఎయిదర్ గవర్నమెంట్ ఆర్ పేసెస్ గవర్నమెంట్ అంటే మీ అమ్మ కానీ నాన్న కానీ లేకుంటే మీ భార్య కానీ ఎవరైనా గవర్నమెంట్కి ఎంప్లాయ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు 7th పాస్ ఆర్ అంటే డిగ్రీ చదివారు. మీరు డిగ్రీ చదివింటే గ్రాడ్యుయేట్ అండ్ అబవ్. ఓకేనా. 10th పాస్ అంటే 10th పాస్ అండ్ అబవ్. ఓకేనా. 8th బిట్వీన్ 9th. ఓకేనా. మీకు ఏది సెలెక్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇది నాన్ ఈసీఆర్, నో అని పెట్టేసేయండి. ఓకేనా. తర్వాత ఐ అగ్రీ మీద కొట్టేసి ఓకేనా, సేవ్ మై డీటెయిల్స్ కొట్టేసేయి. సెలెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్. ఓకేనా. నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టగానే మీకు ఇలా సెకండ్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మీ అమ్మ నేమ్, మీ నాన్న నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను మా అమ్మ నేమ్ అనేది, మా నాన్న నేమ్ అనేది ఇస్తాను. ఓకేనా. స్టార్ హార్ట్ ఫాదర్. మీ డాడీ పేరు మీరు ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. స్టార్ హార్ట్ మదర్. ఓకేనా. మీకు ఏది ఉంటే అది. ఓకేనా. ఇక్కడ ఉంది కదా. తర్వాత ఇవన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ కొట్టండి. ఓకేనా. ఇవన్నీ ఏం అవసరం లేదు, లైక్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇవ్వాలి ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా. అంటే మీరు ఇండియా కాకుండా వేరే దేశంలో ఉన్నారా అంటే నో కొట్టండి. ఓకేనా. మీరు ఒకవేళ వేరే దేశంలో ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఇవ్వండి. 1 2 5 లైక్ అడ్రస్ అనేది సంథింగ్ మీకు ఏది, మీ అడ్రస్ ఏదైతే అది ఇక్కడ టైప్ చేయండి. టౌన్ వచ్చేసి అనంతపూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఓకేనా. నేను డిస్ట్రిక్ట్ వచ్చేసి అనంతపూర్ సెలెక్ట్ చేసుకోండి. మీది డిస్ట్రిక్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు పోలీస్ స్టేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. నేను అనంతపూర్ రూరల్ అని సెలెక్ట్ చేసుకున్నా. పిన్ కోడ్ ఇచ్చేసేయాలి 515001. ఇది మా అనంతపూర్ పిన్ కోడ్. సో నేను అనంతపూర్ అని పిన్ కోడ్ ఇచ్చేసాను. మీది ఏ పిన్ కోడ్ అయితే ఆ పిన్ కోడ్ ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి 90304076. ఓకేనా. మీ మొబైల్ నెంబర్ మీకు ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి. ఓకేనా. ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్. ఎస్ అని నొక్కండి. అంటే మీరు ఇప్పుడు ఉన్నదే పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఎస్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ మై డీటెయిల్స్ కొట్టండి. ఇక్కడ ఇది ఒక టాపప్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఓకే నొక్కాలి. ఎందుకు? ఐ అగ్రీ టు రిసీవ్ అంటే మన ఫోన్కి మెసేజ్లు వచ్చేటట్లు, ఐ మీన్ అది అడుగుతుంది మీకు పంపించాలా, మీకు అంగీకారమేనా అని. సో మనం ఓకే నొక్కాలి. ఓకేనా. ఇలాగే మన మెయిల్కి కూడా మెయిల్స్, ఐ మీన్ స్టేటస్ అవన్నీ మెయిల్స్కి పంపించడానికి అడుగుతుంది. ఓకే నొక్కండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్. నెక్స్ట్ మనం నెక్స్ట్ పేజ్కి వచ్చినాం. ఇక్కడ మనం ఒకటి నేమ్ ఇవ్వాలి. అంటే వేరే ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని. ఇప్పుడు మీరు టైంకి అవైలబుల్లో లేరు, సో మనం వేరే వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు నన్ను మా నాన్న కాంటాక్ట్ కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ కానీ, మీకు ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ ఇక్కడే ఇచ్చేయండి. స్టార్ హార్ట్ ఓకేనా. ఇక్కడ నెంబర్ వచ్చేసి ఇది ఇచ్చేసేయండి. మీకు ఏ నెంబర్ ఉంటే నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అడుగుతుంది, ఇవన్నీ నో పెట్టేసేయండి. ఓకేనా. ఇది నో. ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ ఎ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్. ఓకేనా. నో సెలెక్ట్ చేసుకోండి. మీరు కొత్త పాస్పోర్ట్ అయితే ఇవన్నీ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఎస్ఆర్ నో అనేది పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు నేను అన్ని నో అని సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఏవి అప్లికబుల్ అయితే వాటిని ఎస్ అని, నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇలా ఉంది. నేను అన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. ఇందులో వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ బీన్ రెఫ్యూజ్డ్ బై
డినైడ్ బై అంటే మీరు ఎప్పుడైనా పాస్పోర్ట్కి అప్లై చేసినారా, అది రిజెక్ట్ అయింది అంటే నేను నో అని సెలెక్ట్ చేసుకున్నా. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీ అందరూ మీకు నచ్చిన ఆన్సర్ని, లేకుంటే మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ ఆన్సర్ అనేది అక్కడ ఇవ్వాలి, ఎస్ ఆర్ నో టైప్ రూపంలో. ఓకేనా, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీకు ఇలా చూపిస్తుంది. మీకు వచ్చే పాస్పోర్ట్ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో వస్తుంది, ఇక్కడ మీ సిగ్నేచర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీ నేము సేమ్ ఇలానే ఇక్కడ మనకి ఎలా చూపిస్తుందో మీ అడ్రస్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టే ముందర మీ డీటెయిల్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. ఓకేనా, మీ పాస్పోర్ట్ ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలానే మీ పాస్పోర్ట్ వస్తుంది సేమ్. ఓకేనా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడతానే మనం ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అనమాట, ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా, ఇది ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అంటే మీరు ఈ దేశంలోనే పుట్టినట్టు ఒక డాక్యుమెంట్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, పాన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, పాన్ కార్డ్. ఓకేనా, ప్రూఫ్ అంటే మీరు ఏ అడ్రస్కి ఉన్నారనే దానికి ఇక్కడ కూడా ఒక ప్రూఫ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఇక్కడ రేషన్ కార్డ్, లేకుంటే ఆధార్ కార్డ్ ఉంటుంది, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్. ఇది మీకు ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇవన్నీ టిక్ మార్క్స్ కొట్టేసేయండి, డిక్లేర్ చేసేసి తర్వాత ఇక్కడ ఐ అగ్రీ ఉంది కదా, ఇక్కడ ఐ అగ్రీ కొట్టండి. ఇక్కడ ప్లేస్ ఇవ్వండి, ANANTAPUR అనంతపూర్. ఓకేనా, కొట్టేశాక ఇప్పుడు మొత్తం అప్లికేషన్ ఫామ్ అంతా అయిపోయింది. ఓకేనా, ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ మనం కొట్టిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనకి చూపిస్తుంది. ద అప్లికేషన్ ఫామ్ మస్ట్ బి సేవ్. ఓకే, ఫస్ట్ మనం అది చూడాలంటే డీటెయిల్స్ అన్నీ సేవ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ టైమ్ అవుట్, ప్లీజ్ రీలాగిన్. ఓకేనా, ఇక్కడ మనం సేవ్ మై డీటెయిల్స్ అని కొట్టాలి. ఓకేనా, సేవ్ మై డీటెయిల్స్ కొట్టినాక మన డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, ఇప్పుడు ప్రివ్యూ మై అప్లికేషన్ కొట్టండి. ఓకేనా, ఇక్కడ మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కనిపిస్తాయి మొత్తం. ఒక్కసారి ఇవన్నీ చెక్ చేసుకొని తర్వాత ప్రింట్ అని కొట్టండి. ఓకేనా, ప్రింట్ కొట్టి సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇలా ప్రింట్ కొడితే మీకు PDF అనేది సేవ్ అయిపోతుంది. ప్రింట్ డన్. ఓకేనా, పాస్పోర్ట్. ఓకేనా, సేవ్. ఓకేనా, క్లోజ్ కొట్టండి. తర్వాత సబ్మిట్ ఫామ్ ఉంది కదా, సబ్మిట్ ఫామ్ కొట్టేసేయండి. ఇక్కడ మనం డబ్బులు పే చేయాలి కదా, మనీ అయితే పే చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసినాం, తర్వాత ఇప్పుడు డబ్బులు కట్టి అప్లికేషన్ అనేది అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది కదా, పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక ఇలా అడుగుతుంది, స్టేట్ బ్యాంక్ అని కొట్టండి, ఆన్లైన్ పేమెంట్. ఓకే, నెక్స్ట్ కొట్టండి. ఓకేనా, ఇది రెఫరెన్స్ నెంబరు, నేము, డేట్. ఓకేనా, నెక్స్ట్. ఓకేనా, ఇక్కడ మనం అడుగుతుంది ఏ లొకేషన్ అని. ఇప్పుడు నేను తిరుపతి ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను అనంతపూర్ అనేది క్లిక్ చేసుకుంటాను. ఓకేనా, అనంతపూర్ క్లిక్ చేశాక డిస్ప్లేడ్ క్యారెక్టర్స్. ఓకేనా, LHEKU3. ఓకేనా, ఇక్కడ మనం ఏ డేట్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ అవైలబిలిటీ డేట్స్ అనేటివి చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను కదా, అనంతపూర్లో అవైలబుల్ ఎప్పుడు ఉంది, 16వ తేదీ అవైలబుల్లో ఉంది. ఓకేనా, అలా చెక్ చేసుకోవాలి. ఏ రోజైతే మనకు సీట్స్ అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా, అలా చెక్ చేసుకున్నాక నెక్స్ట్ కొట్టండి. ఇలా నెక్స్ట్ కొట్టాక మిమ్మల్ని ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా, ఇది గివెన్ నేమ్, స్టార్ హార్ట్ ఛానల్, సర్వీస్ టైప్ రెన్యువల్. మనం 1000 రూపీస్ డబ్బులు కట్టాలి. ఓకేనా, అందులో 900 వచ్చేసి అప్లికేషన్ ఫీజు, 100 రూపీస్ వచ్చేసి రీడిబేట్ ఫీజు. ఓకేనా, ఇక్కడ మనం డేట్ అనేది సెలెక్ట్ ద అపాయింట్మెంట్ డేట్, ఇక్కడ మనం అపాయింట్మెంట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, జనవరిలో ఇవన్నీ రెడ్ లేవు, ఓకేనా, మనకి గ్రీన్ ఉంది. నేను ఏ డేట్ కావాలంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాయి, ఫిబ్రవరిలో ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, ఫిబ్రవరి 16 ఖాళీగా ఉంది.
సో నేను 16th అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ పే అండ్ బుక్ అపాయింట్మెంట్ ఇక్కడ కొట్టండి. ఓకే, ఐ అండర్స్టాండ్. ఓకేనా. ఇక్కడ మనం పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఎస్బీఐ డెబిట్ కార్డ్ నుంచి అయితే ఇలా ఇక్కడ క్లిక్ చేయండి, పే చేయండి. లేదంటే క్రెడిట్ కార్డ్ అయితే ఇక్కడ పే చేయండి, నెట్ బ్యాంకింగ్, ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది మీరు ఎలా పే చేయాలనుకుంటే అలా పే చేయండి. ఇప్పుడు నేను యూపీఐని కొడుతున్నాను. ఓకేనా. నేను యూపీఐ నుంచి పే చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ నేను ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ యూపీఐ ఐడి అయినా ఇవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ యూపీఐ ఐడి నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే నీ క్యూఆర్ కోడ్. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది కదా, కన్ఫర్మ్ కొడుతున్నాను. ఓకేనా. కన్ఫర్మ్. ఇక్కడ మనకి ఈ క్యూఆర్ కోడ్ అనేది చూపిస్తుంది. మనం మన యూపీఐ యాప్లో ఫోన్పే ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పే చేస్తే మనకి పాస్పోర్ట్ అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది. ఓకేనా. ఫిల్ అయిపోయాక మీకు కన్ఫర్మేషన్ ఒక మెయిల్ వస్తుంది. ఓకేనా. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తీసుకొని వచ్చి మనం మన అప్లికేషన్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అది ఇంకా ఏ స్టేజ్లో ఉంది, అప్రూవల్ అయినాయా లేదా, లేకుంటే వెరిఫికేషన్ అయిందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అది మీకు మెయిల్కి వస్తుంది అనమాట, రెఫరెన్స్ నెంబర్ అనేది. ఓకేనా. ఆ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. సరేనా. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొద్దిగా సపోర్టివ్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.